సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. నేను టైం వచ్చేసి 6:32 అవుతుంది. టైం వచ్చేసి 6:32 అవుతుంది. నేను వచ్చి లాగిన్ చేయగానే నేను ఒకటి మర్చిపోతున్నాను, ఏం మర్చిపోయాను అని అనిపించింది. సో తీరా చూస్తే నా బ్లూటూత్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ రూమ్కి వెళ్తున్నాను, మళ్ళీ బ్లూటూత్ తెచ్చుకోవడానికి. బ్లూటూత్ లేకపోతే నాకు ఎందుకో చేయాలనిపించింది నాకు. సో దట్స్ వై నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అంటే రూమ్కి వెళ్తున్నాను అనమాట. సో బాగానే స్టార్ట్ అయినాయి రైళ్ళు పడుతున్నాయి. 99, 88 ఇట్లా స్టార్ట్ అయినాయి. కానీ నాకు ఎందుకో చేయాలనిపించలేదు. ఎందుకంటే నాకు బ్లూటూత్ లేకపోతే ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాను అనమాట. సో అదనమాట, వెళ్ళి బ్లూటూత్ తెచ్చేసుకుని మళ్ళీ రైడ్స్ కంటిన్యూ చేద్దాం. ముందుకే ఇప్పుడు లేట్ అవుతుంది. మన రూమ్కి వెళ్ళి వచ్చేలోపు అంటే ఒక 10 minutes పడుతుంది. సో అదన్నమాట, రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి బ్లూటూత్ తెచ్చుకున్నాం. సో గాయస్, రూమ్కి వచ్చి మన బ్లూటూత్ తీసుకునే లోపు ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట, కొత్తపేట సైడ్. సో పికప్ వచ్చేసి 1 kilometer ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ఇక ముందే టైం వేస్ట్ అయింది. సో చలో. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కాల్ చేసి వాళ్ళని పికప్ చేసుకున్నాం. సో కొత్తపేటలో డ్రాప్ చేయగానే ఒక పార్సల్ అయితే పడింది అనమాట. అల్వల్ సైడ్ ఒక పార్సల్ అయితే పడింది. పికప్ వచ్చేసి 18 kilometer అనమాట పార్సల్. సో వెళ్ళిపోదాం ఇక. చలో పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అసలు కూడా లేదు, సారే బయటకు వచ్చి నిలబడ్డారు అనమాట. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ లొకేషన్ వచ్చేసి 21 kilometer అనమాట. సో ఇక్కడ నుంచి 43 minutes పడుతుంది. సో వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా. మళ్ళీ ఆల్వాల్ సైడ్ ఉంది. మార్నింగ్ టైంలో ఆల్వాల్ సైడ్ పడతాయని అనుకుంటున్నాం. ఆల్వాల్ సైడ్ పడితే మార్నింగ్ టైంలో అయితే ఏ టెన్షన్స్ ఉండవు. వెళ్ళి పార్సల్ ఇచ్చేయంగానే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఏమో చెప్పలేము, మళ్ళీ పడితే పడుతుంది, లేకపోతే రోజులాగా ఉండదు కదా, మనం అనుకున్నట్టు జరగదు కదా. సో వెళ్ళి అయితే పార్సల్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో వెయిట్ చేయాల్సిందే ఆర్డర్ పడే వరకు. పడితే కంటిన్యూ రైడ్ కొట్టేద్దాం, లేకుంటే ఒక వెయిట్ చేద్దాం ఇక అది. సో ఈ పార్సల్ వచ్చి 2nd floorకి ఇచ్చేసి మనం వెళ్ళిపోదాం అన్నమాట. ఈ పార్సల్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక పార్సల్ పడింది అనమాట, కొత్తగూడపూర్ సైడ్. సో అది కూడా పికప్ చేసుకున్నాం. చూద్దాం. ఓకే, సో ఈ పార్సల్ అయితే ఇచ్చేసాను. మళ్ళీ ఇంకొక పార్సల్ పికప్ ఉంది. సో వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. కొత్తగూడపూర్ సైడ్ ఉన్న పార్సల్ వచ్చేసి దగ్గరనే ఉంది అన్నమాట పికప్ లొకేషన్. ఇదిగో ఇంతకుముందు ఉన్న పార్సల్ని పైకి వెళ్ళి ఇచ్చి వచ్చే వరకు క్యాన్సిల్ అయిపోతుందేమో ఈ రైడ్ అనుకున్నా, కానీ క్యాన్సిల్ అవ్వలేదు. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చానమాట. వాళ్ళకి కాల్ చేసేస్తే ఆ పార్సల్ ఏదో తీసేసుకొని మళ్ళీ చలో కొత్తగూడపూర్. పార్సల్ అయితే పికప్ అయిపోయింది. బొటిక్ నుంచి పార్సల్ పికప్ చేసుకున్నాం. ఇక డైరెక్ట్ కొత్తగూడపూర్కి వెళ్ళిపోదాం. ఇక డైరెక్ట్ చలో కొత్తగూడపూర్. సో కాల్ చేసి పార్సల్ ఏదో ఇచ్చేద్దాం వాళ్ళకు. సో ఈ పార్సల్ ఇచ్చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో మారేడుపల్లి సైడ్ పికప్ వచ్చేసి 1.6 kilometer ఉంది. సో వెళ్ళిపోదాం ఇక పికప్ లొకేషన్కి. ఇక్కడ పికప్ పాయింట్లో అయితే ఎవరు కనిపించట్లేదే. ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దాం. ఐఎమ్ ఇన్ ద పికప్ లొకేషన్ అని మెసేజ్ పెట్టేద్దాం. సో డ్రాప్ అయితే చేశాను అనమాట. సో ఇంతకుముందు ఒకటి ఆర్డర్ అయితే వచ్చింది. నేను ఇది డ్రాప్ చేసే లోపు అంటే అది క్యాన్సిల్ అయిపోయింది.
సో అదన్నమాట. సో ఖైరతాబాద్ సైడ్ ఒక రైడ్ పడింది అనమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. వెయిట్ చేసి ఇంతకుముందు ఆర్డర్ కంప్లీట్ చేసి ఒక 10 మినిట్స్ అవుతుంది, 9 మినిట్స్ అవుతుంది. సో తర్వాత ఒక ఆర్డర్ అయితే పడింది ఖైరతాబాద్ సైడ్. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనలీ రైడ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. డ్రాప్ లొకేషన్ రాంగ్ పెట్టుకున్నారు. ఒక 2-3 గల్లీలు దాటి పెట్టాల్సింది వేరే సైడ్ పెట్టారనమాట. నేను ఇటు కాదు అటు కాదు ఇటు కాదు అటు కాదు అనుకుంటే మొత్తం ఒక 15 మినిట్స్ అట్లా తిప్పారు. లాస్ట్కి వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ లొకేషన్ చెప్తే మళ్ళీ వచ్చి ఇక్కడ డ్రాప్ చేశాను అనమాట. సో అది సంగతి. ఇప్పుడైతే నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. సో ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ పడింది అనమాట. ఇది వచ్చేసి నల్లగుంట సైడ్ అనమాట. ఈ రైడ్ వచ్చేసి నల్లగుంట సైడు. పికప్ దగ్గరనే ఉంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. సో లెట్స్ గో. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడ ఒక సార్ కనిపిస్తున్నారు కదా, ఆయనే అనుకుంటా, బయట నిలబడ్డారు కదా. సో ఇంతకుముందు ఆర్డర్ డ్రాప్ చేసిన లొకేషన్లో ఇంకొక ఆర్డర్ పడింది. సో ఇది పంజాగుట్ట సైడ్ అనమాట. ఇది కూడా 7 కిలోమీటర్. ఇతనేనా? ఓకే రైట్. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది పంజాగుట్టలో. సో మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎందుకంటే ఇటు పంజాగుట్ట సైడ్ ఎక్కువగా పడవు నాకు తెలిసి. చూద్దాం. వచ్చి 5 మినిట్స్ అవుతుంది, ఇంకా ఏ రైడ్ అయితే పడలేదు. చిన్న రైడ్ కూడా పడలేదు. ఇప్పుడు నేను చిన్న రైడ్లనే యాక్సెప్ట్ చేస్తాను, అంటే 50, 60 అట్లా అన్నమాట. చూద్దాం. సో ఫైనలీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఆర్డర్ అయితే పడింది. సో పికప్ వచ్చేసి 100 మీటర్సే ఇక్కడే. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. ఇది డ్రాప్ వచ్చేసి సికింద్రాబాద్ సైడ్ అనుకుంటా. సికింద్రాబాద్ సైడ్ ఉంది. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ పంజాగుట్ట సైడ్ ఇదే ప్రాబ్లం, ఎప్పుడు చూడు ట్రాఫిక్, మొత్తం ట్రాఫిక్. అయినా మనకు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. సికింద్రాబాద్ ముందు నుంచి వెళ్ళాలి, పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. సో తప్పదు, ఇక ఇటు నుంచి వెళ్ళాల్సిందే. వెళ్దాం ఇక ఇట్లానే. సో డైరెక్ట్ పికప్ లొకేషన్లో కలుద్దాం. ఓకే రైట్. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సికింద్రాబాద్లో డ్రాప్ చేశాను. మళ్ళీ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒక 2-3 పడితే, ఒక 2 రైడ్స్ పడ్డా చాలు, ఇక మనకు సరిపోతుంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 లేదా 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో సికింద్రాబాద్లో డ్రాప్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాను అనమాట. ఆర్డర్ అయితే పడింది, అంటే పార్సల్ పడింది. పార్సల్ వచ్చేసి ఫిర్జాదిగూడ సైడ్ అనమాట. సో ఫిర్జాదిగూడ సైడ్ ఉంది. సో పికప్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంది. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అస్సామే. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. సో లెట్స్ గో, వెళ్ళిపోతాం ఇక డ్రాప్ లొకేషన్కి. మన టైం కూడా అవుతుంది, 12 అయిపోయింది టైం. 1 కల్లా అంటే ఇంటికి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఛార్జింగ్ పెట్టేసి కొంచెం ఛార్జింగ్ నిండిన తర్వాత మనం భోజనం అదంతా చేసేసి 2:30 లేదా 3 o'clock అట్లా స్టార్ట్ చేద్దాం మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ పార్సల్ని డ్రాప్ లొకేషన్లో ఇచ్చేద్దాం. లెట్స్ గో. ఇదేం లొకేషన్ రా నాయన, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదే రోడా? బాబు ఇది ఇది మొత్తం ఖాళీగా ఉంది, అంటే ఇది మొత్తం ఫ్లాట్స్ ఇది.
ఇవన్నీ ఫ్లాట్లు చేస్తున్నట్టున్నారు. మొత్తం ఈ ఏరియా మొత్తం ఇలాగే ఉంది. ఇక్కడ ఒక బిల్డింగ్ అయ్యింది అంతే, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అంతే. సో ఇది లొకేషన్. ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అనమాట. ఈ పార్సల్ ఇక్కడ లొకేషన్లో ఇచ్చేయాలి. సో ఆయన ఇక్కడ లేడంట, ఎవరికో ఫోన్ చేసి పంపిస్తా అని చెప్పిండు. మరి ఎప్పుడు వస్తాడో ఆయన కూడా తెలియదు. మళ్ళీ ఎండలో మొత్తం ఎండ విపరీతంగా పెరిగిపోయింది అసలు ఎండ అయితే. సో అతను ఎప్పుడు వస్తాడో మరి ఎప్పుడు ఇవ్వాలో నాకేం అర్థం కావట్లేదు. సో వెయిట్ చేద్దాం ఇక. సో చాలాసేపటి తర్వాత దీంట్లో నుంచి ఒక ఆయన వచ్చేసి పార్సల్ తీసుకున్నాడు అనమాట. చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. ఒక 15 minutes వెయిట్ చేశారు. 15 minutes వేస్ట్ అయిపోయింది దీనివల్ల. ఈ ఆర్డర్ వల్ల 15 minutes లేట్ అయింది. సో ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. సో ఇంటికి వెళ్ళేసి ఛార్జింగ్ పెట్టుకొని అలా 2:30 లేదా 3కి అట్లా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ బాడీ ఓకే అనిపిస్తే, బాడీ పెయిన్స్ లేకుంటే చేద్దాం, ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం, లేదంటే మళ్ళీ తినేసి పడుకుందాం అంతే. సో 2.7 kilometers ఒక ఆర్డర్ పడింది అనమాట. ఏం చేద్దాం, తీసుకుందాం ఇక. దాన్ని కూడా తీసేసుకున్నా, సారీ యాక్సెప్ట్ అయితే చేసిన. అది హోమ్ లొకేషన్ సైడే ఉంది, అంటే మా రూమ్ సైడే ఉంది. సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది. సో పికప్ వచ్చేసి ఇక్కడే ఉంది, పికప్ ఇక్కడే అనమాట. కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. తాతగారు అనుకుంటా, సారీ పంతులు గారు అనుకుంటా. మీరా? ఓకే రండి. Ela desce, ela sobe, no baile é pressão.